హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకెళ్దాం. వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాను. అసలు ఎవరు వాడిని చంపాలని చూస్తుంది? ఇంకెవరు? ప్రసాద్. వందన. అవును ప్రసాద్. వాడి కూతురు పూజ రామ్‌ని, సీతని చంపాలని చూస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? అంటూ కోపంగా టేబుల్ మీద ఉన్న ఫైల్ విసిరి విశ్వం చూసింది. ఆమె ముఖంతో పాటు 2 కళ్ళు ఎర్రగా మారేసరికి విశ్వకి నోటి మాట రాలేదు. విశ్వకి తెలుసు వందనకసలు కోపం రాదు. వచ్చిందంటే పోదు అని. భయంగా వందనని చూసి పైకి నిలబడ్డాడు. వందన ఏం మాట్లాడుతున్నావు? అవును. నిజం మాట్లాడుతున్నాను అంటూ పూజ ఇంకా ప్రసాద్ లండన్‌లో చేసిన పనులన్నీ చెప్పింది వందన. అంతేకాదు తన్విని చంపింది సీత వాళ్ళ బావ కాదు. ప్రసాద్ ఇంకా పూజ. ఏంటి? అవును. అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ప్రసాద్ రామ్‌ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు? పూజ ప్రసాద్ తన్విని చంపటం ఏంటి? నువ్వు పొరబడుతున్నావా? నా మాటలు నీకు నమ్మాలని అనిపించటం లేదా? నా ఉద్దేశ్యం అది కాదు వందన. నాకు తెలుసు విశ్వాన్ని నువ్వు నమ్మవని. సాక్ష్యం లేకుండా వందన ఏం మాట్లాడదని. నీకు తెలుసు కదా! నీకు అన్ని నిజాలు కావాలంటే ఆది దగ్గరికి వెళ్ళు. ఆమె మాటల్లో ఎక్కడలేని పౌరుషం కనిపించేసరికి విశ్వ అలానే చైర్‌లో కూర్చున్నాడు. అతనికి తెలుసు వందన ఏ విషయమైనా పూర్తిగా రెండు వైపులా తెలుసుకొని, ఆలోచిస్తూ మాట్లాడుతుందని. నువ్వు ఏదడిగినా నేను కాదనలేదు విశ్వ. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నా కోరికని కాదని అనవు కదా! వందన, నా కొడుకుని నాకు తిరిగిచ్చేయి. ఎంతో బాధగా వందన అలా అనేసరికి విశ్వ షాక్‌గా చూసాడు. షాక్ అవ్వకు. నేను నిజంగానే అంటున్నాను. నా కొడుకుని నాకు తిరిగిచ్చేయి. ఎందుకంటే మీ మీద, మీ ఫ్యామిలీ మీద నాకు నమ్మకం లేదు. వాడికి ఏమాత్రం చిన్న గాయమైనా తట్టుకోలేను. అందుకే చేతులు జోడించి అడుగుతున్నాను. నా కొడుకుని నాకు తిరిగిచ్చేయండి. విశ్వ బాధగా పైకి లేచి వందన చేతులు పట్టుకుని, ఎప్పుడూ గంభీరంగా, ధైర్యంగా ఉండే నువ్వే ఇలా మాట్లాడుతున్నావంటే ఏమనాలి? నాకు సాక్ష్యాలు అవసరం లేదు వందన. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు. నీ మీద నమ్మకం నాకు ఉంది. నువ్వు నన్ను నమ్మలేకపోయినా నేను నిన్ను నమ్ముతాను వందన. అయినా ఇప్పుడు చిన్న పిల్లలా ఏడుస్తూ రామ్‌ని ఇచ్చేయమంటున్నావు. ఎందుకంటే వాడి ప్రాణాల్ని నేను కాపాడుకోలేనా? మీరు కాపాడాలని అనుకున్నా విమల మిమ్మల్ని అంత దూరం వెళ్ళనివ్వదు. అంత దూరం వెళ్ళకపోవటానికి నేనేం ఒకప్పటి విశ్వని కాదు. రామ్ తండ్రిని. విశ్వ మాటలకి వందన ఆశ్చర్యంగా చూసింది. ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎందుకు నన్ను వదులుకున్నావో? ఎందుకు నాకు దూరంగా ఉన్నావో? నీ మనసులో ఏముందో కూడా ప్రేమించిన నేనే తెలుసుకోలేకపోతున్నా. కానీ నాకు దూరమైన దగ్గర నుంచి ఏదో విషయంలో నువ్వు చాలా నలిగిపోతున్నావు. అవునా? అసలు నిజం నీకు చెప్పాలని ఉంది. విశ్వ. కానీ ఏమాత్రం నిజం చెప్పినా నీ కుటుంబం అంతా చెల్లాచెదరైపోతుంది. నీ కోసం కోపమేంటో నాకు బాగా తెలుసు అనుకోని నేనెందుకు నలిగిపోతాను? రామ్ కోసం బాధపడ్డం తప్ప, నిజంగానే రామ్‌ని మీరు కంటికి రెప్పలా చూసుకుంటారా? నా మీద, నా కుటుంబం మీద నమ్మకం లేదన్నావు. మరి నీ కోడల మీద నమ్మకం లేదా? చెప్పు వందన. కానీ రామ్‌కి సీత శాశ్వతం కాదు కదా! శాశ్వతం కాదని ఎవరన్నారు? రామ్ భార్య సీతనే. వాళ్ళిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. ముందు నువ్వు ఏడవటం మానేయ్ అంటూ టేబుల్ మీదున్న వాటర్ గ్లాస్ తీసుకొని వందన చేతికిచ్చాడు. వాటర్ తాగి చైర్‌లో కూర్చుంది వందన. నువ్వేం మారలేదు. వందన, అదే కోపం, అదే మంచితనం. రామ్ కోసం నువ్వు భయపడకు. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీతో మాట్లాడటం అయిపోయింది. ఇంక మీరు వెళ్ళండి అని వందన అనగానే విశ్వ కంట్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. అంటే చెప్పాల్సింది చెప్పావు కాబట్టి ఇంక నేను వెళ్ళిపోవాలి అంతేనా? విశ్వ మాటల్లో బాధ కనిపించేసరికి వందన అతని ముఖం చూడలేక, మరేం చేయను బొమ్మనక? ఏమనాలి? ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నాను? ప్రేమించిన వాడిని దూరం పెట్టి, కన్న బిడ్డను కూడా దూరం చేసుకొని, చాలా సంతోషంగా ఉన్నాను. నీ చేతులారా నువ్వే కదా చేసుకున్నావు. నన్ను ఎందుకు నిందిస్తావు? అవును చేసుకున్నారు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నాతో వచ్చెయి. విశ్వ మాటలకి వందన కోపంగా చూసి, కాస్త పద్ధతిగా మాట్లాడండి. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. ఏ కోపమొచ్చిందా? మరి అలా మాట్లాడితే కోపం రాదా? మరి నా ముఖం మీదనే పొమ్మని అన్నావు. మరి నాకెంత మండాలి? మా అన్నయ్య వచ్చే టైం అయింది. అందుకే మిమ్మల్ని వెళ్ళిపోమన్నా. అంటే మీ అన్నయ్య రాకపోతే నేనిక్కడ ఉండటం నీకిష్టమేనా? అస్సలు ఇష్టం లేదు. నీ మాటలతో నన్ను ఇబ్బంది పెట్టకు విశ్వ.
నా కొడుకు జాగ్రత్త. అలానే ఇంకో విషయం. ఏంటి? ఆదితో ఒకసారి మాట్లాడండి. చేయని తప్పుకి ఆది కుటుంబం ఎందుకు బాధపడాలి? అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు జాగ్రత్త. ఆ ప్రసాద్‌కి కొంచెం దూరం ఉండు. వాడి సంగతి నేను చూసుకుంటాను. సరే అని వందన అనగానే విశ్వ బయటికి వెళ్ళాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ తన్విని చంపింది ప్రసాద్ అని తెలిస్తేనే అంతలా బాధపడ్డావు. మరి నిన్ను నన్ను విడదీసింది ప్రసాద్ అని తెలిస్తే ఇంకెంత బాధపడతావో అనుకుని ఆలోచనలో పడింది వందన. ఎంతసేపు రెడీ అవుతావు? వెళ్ళిపోనా నేను? అయిపోయింది రామ్ గారు. డ్రెస్సింగ్ రూమ్‌లో చీర కట్టుకొని సమాధానం ఇచ్చింది సీత. ఇప్పుడు అంతగా సింగారించుకోవటం అవసరమా? నేనేం సింగారించుకోవటం లేదు. రోజులానే రెడీ అవుతున్నాను అంటూ గాజులు వేసుకొని బయటికి వచ్చింది సీత. నావీ బ్లూ కలర్ చీర, గోల్డ్ కలర్ అంచు, గోల్డ్ కలర్ జాకెట్, చీర అంటూ ఎటువంటి వర్క్ లేకుండా ప్లెయిన్‌గా ఉంది. కానీ అంచు గోల్డ్ కలర్ కావడంతో ఆ చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది. రెప్ప వేయటం మర్చి తననే చూస్తున్న రామ్‌ని చూసి, "రామ్ గారు ఏంటి ఇలా రెడీ అయ్యావు? నేనెప్పుడు ఇలానే కదా రెడీ అవుతా. లేదు సంథింగ్ ఏదో ఉంది. నాకు తెలుసు మీరు ఏమంటారో. కానీ ప్లీజ్ ఇప్పుడు మనకి గొడవ అవసరమా? సరే పద" అని రామ్ అనగానే సీత నవ్వుతూ అతని వెనకే వచ్చింది. హాల్‌లో కూర్చున్న విమల సీత రామ్ నవ్వుతూ రావటం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే అది రామ్‌ని పూర్తిగా తన మాయలో పడేసింది. చూస్తాను ఎన్ని రోజులు ఇలా ఉంటారో అనుకుని, నాన్న రామ్ భోజనం చేశావా? ఎంతో ప్రేమగా అడిగింది విమల. ఆ మాటకి సీత కావాలనే రామ్ చేతిని పట్టుకుని, భార్యగా నేనుండగా ఆయన ఎందుకు ఆకలితో ఉంటారత్తయ్య? చూడమ్మాయ్ దయచేసి నన్ను అత్తయ్య అని పిలవకు. నువ్వలా పిలవటం నాకు నచ్చలేదు. మరి ఏమని పిలవనండి? అండి అని పిలవనా? లేదంటే విమల గారు అని పిలవనా? పేరు పెట్టి పిలవనా? అంటుంది. సీత అన్న మాటలకి రామ్ సీత చేతిని గట్టిగా నొక్కి వదిలాడు. ఏం అర్థమైందో సీత కామ్‌గా ఫేస్ పక్కకు తిప్పుకుంది. "నువ్వు నన్ను వరుసలు పెట్టి పిలవక్కర్లేదు. అసలు నాతో మాట్లాడకుండా ఉంటే చాలు." సీత ఏం మాట్లాడలేదు. నోట్లో ఉన్న మాటలు బయటికి వదలాలనే ఉంది కానీ, రామ్ కోసం ఏం మాట్లాడలేదు. "ఈ టైంలో ఎక్కడికి నాన్న వెళ్తున్నావు?" "ఆఫీస్‌కమ్మా." ఆఫీస్‌కైతే మధ్యలో తనెందుకు? తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయటానికి. ఆ మాటకి సీత ఏం అర్థం కాక రామ్‌ని చూసింది. ఈయనేంటి? నేను వెళ్తుంది మామయ్య దగ్గరికి కదా! కాలేజ్ అని ఎందుకు అబద్ధం చెప్పారు? నువ్వు తనని డ్రాప్ చేయటం, చేతికి డబ్బులివ్వు సరిపోతుంది. దాని రేంజ్‌కి ఆటోనే కరెక్ట్. నువ్వు చెప్పాల్సింది వాడు వినాల్సింది ఇంకా ఏమన్నా ఉందా? అని కోపంగా విశ్వగారు అనగానే విమల ఏం మాట్లాడలేదు. రామ్ మీరు బయటికెళ్ళండి. సరే వెళ్తున్నానమ్మా అని రామ్, సీత బయటికి వెళ్ళగానే, ఎందుకు? కావాలనే మరీ సీతతో గొడవ పెట్టుకుంటున్నావు? మీరు ఈ టైంలో నిద్రపోతారు కదా! కానీ బయట నుంచొస్తున్నారేంటి? చిన్న పని మీద బయటికెళ్ళా. నువ్వు చిన్నదానికి, పెద్దదానికి సీతతో గొడవ పెట్టుకోకు. మీరేంటి ఈ మధ్యన ఆ పిల్లకి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేయటం లేదు. నిన్ను హెచ్చరిస్తున్నాను. మీలో కొత్తగా మార్పొస్తుందేంటి? నువ్వలా అనుకుంటే నేనేం చేయలేను అని విశ్వగారు కోపంగా తన రూమ్‌కెళ్లారు. కారులో కూర్చున్న సీత, రామ్ గారు ఏంటి? మీరేంటి అత్తయ్యతో అబద్ధం చెప్పారు? ఏ అబద్ధం? అది మనం ఎళ్తుంది మామయ్య దగ్గరికి కదా! కానీ ఎందుకు కాలేజ్ అని అబద్ధం చెప్పారు? నువ్వు తెలిసి అడుగుతున్నావా? లేదంటే తెలియక అడుగుతున్నావా? అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? కాలేజ్ అనగానే నీ స్టేటస్ కోసం మాట్లాడింది అమ్మ. మీ మామయ్య దగ్గరికని చెప్పానంటే నిన్ను చులకన చేయటమే కాదు, నీ ఫ్యామిలీని కూడా నానా మాటలంటుంది. అవసరమా అదంతా? రామ్ మాటలకి సీత అలానే చూస్తూ ఉండిపోయింది. ఏంటా చూపు దెయ్యంలా? ఏం లేదు. ఈరోజు ఎందుకో మీరు కొత్తగా కనిపిస్తున్నారు. పొగడకు. నువ్వు ఎప్పుడునూ పొగిడినా ఏదో ఒక గొడవ వస్తుంది మనకి. అందుకే కదా మీకు రాక్షసుడు అని పేరు పెట్టింది. ఏయ్! నన్ను కదపకు. దెబ్బలు తగులుతాయి. చెప్తున్నా. ఆ! కొట్టండి. మీరు కొడితే నేను కొట్టించుకుంటాను మరి. నువ్వు ఇలానే నాతో గొడవ పడితే నిన్ను కాలేజ్ దగ్గరికి కాదు ఆఫీస్‌కి తీసుకెళ్ళిపోతాను. అన్నంత పని రామ్ చేస్తాడని గప్చుప్పయింది సీత. కాసేపటికి కారు పరశురాం ఇంటి ముందు ఆగటంతో సీత కారు దిగబోతూ ఒక్క క్షణం ఆగి రామ్‌ని చూసింది. రామ్ గారు ఏంటి? మీరు నాతో పాటు లోపలికి రండి. ఏంటి? నొసలు చిట్లించి కోపంగా చూశాడు రామ్. మామూలుగానే అడిగాను. అంత కోపంగా చూడకులే అంటూ సీత కారు దిగబోతుంటే, ఏయ్! ఒకసారి ఆగు అంటాడు. ఏమైంది అంటూ ఏం అర్థం కాక చూసింది సీత. దగ్గరికి రా. ఎందుకు? రమ్మని చెప్పానా? నేను రాను. నేను కానీ వచ్చానంటే తర్వాత నీ ఇష్టం. బాబోయ్!
ఏంటి నాకీ గోల? ప్రశాంతంగా కూడా నన్ను మా మామయ్య దగ్గరికి వెళ్ళనివ్వవా? సీత మాట పూర్తి కాకుండానే ఒక్క ఉదుటున ఆమె దగ్గరకొచ్చి, వెనక్కి చేతులు పెట్టి, సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, వెనక జాకెట్‌కున్న థ్రెడ్స్ ముడివేస్తూ, "ఇలానే వెళ్ళిపోతావా?" అతని మాటలకి కిందకి తల దించుకుంది సీత. "ఏంటి సిగ్గుపడుతున్నావా? తొందరగా పెట్టండి. నేను వెళ్ళాలి." అతనికి ఊపిరి నేరుగా ఆమె ముఖానికి తాకుతుంటే సీత ఒక్కసారిగా ఒళ్ళంతా చెమట పట్టి గుండాగినంత పనైంది. ఆమెను తదేకంగా చూస్తూ కావాలనే తన చేతివేళ్ళతో చిన్నగా గిచ్చి ఒక్కసారిగా సీతని మీదకి లాక్కున్నాడు రామ్. ఊహించిన చర్యకి సీత 2 కళ్ళు పెద్దవి చేసి "ఏం చేస్తున్నారు?" "ఇంకా ఏం చేయలే కానీ చేయాలనుంది." "చెయ్యనా?" రామ్ గారు భయంతో ఆమె గొంతు వణుకుతుంటే సన్నగా నవ్వుతూ ఆమె నుదుటిన పట్టిన స్వేదాన్ని తన చూపుడు వేలుతో తుడుస్తూ "ఏంటి? వదలండి, వదలను" అంటూ ఆమె నుదుటిన ఉన్న చూపుడు వేలుని చిన్నగా పెదవుల దగ్గరకు తీసుకొచ్చి ఇంచ్ గ్యాప్‌లో ఫేస్ పెట్టేసరికి సీత భయంగా కళ్ళు మూసుకుంది. చిన్నగా ఆమె నుదుటిన చిరుముద్దు ఇచ్చి ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు రామ్. ఇంకా ఉంది.